పిల్లలకి ఎంత వయసు వచ్చినా 70-80 ఏళ్ళు వచ్చినా ఈ వయసులో ఇక్కడున్న ప్రతి టీచర్ పేరు జీవితాంతం కూడా గుర్తుంటుంది. అది ఒక గొప్ప ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న ఆ ప్రేమ. ఆ టీచర్స్ కి ఈ లక్షలాది మంది పిల్లలని చెప్పి వాళ్ళు గుర్తుంటారేమో కానీ టీచర్స్ వాళ్ళ మరణం వరకు కూడా ఆ టీచర్స్ పేరు గుర్తుంటే అంత పవిత్రమైన వృత్తికి మరింత నైపుణ్యం తీసుకొచ్చి ఈ పిల్లల్ని అభివృద్ధి పరచాలని ఒకసారి టీచర్స్ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ స్కూల్లో ఏ సౌకర్యం కావాలన్నా 2014 నాకు తెలిసి వంట చేసుకోవడం కూడా అవకాశం లేని పరిస్థితి. ఈ స్టేజ్ కోసం ఈ షెడ్ కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. అక్కడ ఒక స్టేజ్ నిర్మాణం అమావాస్యతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ స్థలం చాలా తక్కువ ఉన్నా పిల్లలు ఆడుకోవడానికి చక్కటి స్థలం, ఇక్కడ టాయిలెట్స్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక ఏ అవసరాలు ఉన్నా ఏ సౌకర్యాలు ఉన్నా నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉంది. అందువల్ల మీరందరూ బాగా చదువుకుని మీ అమ్మా నాన్నలకి మీ టీచర్లకి మంచి పేరు తేవాలని పిల్లలందరూ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు.